రెండవ రాజులు 7వ అధ్యాయము 8 వాసికే 8 9 చదువుతున్నాము. ప్లీజ్ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. ఈ యొక్క విషయాన్ని బాగా గమనించండి. இன்னைக்கு உலகமே ஓடிக்கிட்டு இருக்குது இந்த மூணு விஷயத்துக்காக தான். ఈ రోజు లోకమంతా ఈ మూడు కార్యాల కొరకే పరిగెత్తుచున్నారు. వెండి బంగారము తుడి బట్టలు దాచిపెట్టి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. తెలుగులో చెప్తున్నారు. దాచిపెట్టి இன்னைக்கு நிறைய பேர் ఈ రోజు చాలా మంది என்ன பண்றோம்? ఏం చేస్తున్నాము? పణத்தை எடுத்துட்டு పోయి డబ్బంతా తీసుకొని వెళ్ళి எல்லாத்தையும் என்ன பண்ற డంప్ பண்ணி வச்சிருக்கோம். అన్నిటిని దాచిపెడుతున్నాము. ఉన్నారా? నిద్రపోతున్నారా? ఉన్నారా? ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో అంగ కచ్చా ముచ్చా ఎంగెంగో పోటు అనేక రకాల స్థలాలలో పోటు ఒలిచి వச்சுக்கிறா. కొంతమంది నగలను బంగారు నగలను దాచిపెడుతున్నారు. ల్యాండ్ వాంగి எழுதி వச்சுக்கிறா. కొంతమంది అనేక స్థలాలు సంపాదించుకొని తమ పేరు పైన రాసి సెంచి ఒలికి వச்சுக்கிறா. వాళ్ళు అనేకమైన వాటిని సంపాదించుకొని దాచి పెట్టారు. ఇప్పుడు 9వ వచనం పారుங்க. 9వ వచనము. వారు మనము చేయునది మంచిది కాదు. ఆమేన్ హల్లెలూయా. కైகளை తట్టి దేవుని నామముతో మహిమ. చప్పలు కొట్టేసి నామమును మహిమపరుస్తాము. அவங்க என்ன சொல்றாங்க? వారు ఏం మాట్లాడుకుంటున్నారు? நாம் செய்கிறது சரியல்ல. మనము చేయునది మంచిది కాదు. தெளிவாக வசனத்தின் மூலமா நம்மோடு கூட பேசுகிறார். దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. இன்னைக்கு பிரச்சனையே ఈ రోజు సమస్య ఏంటంటే సువిశేషం పోమాటింది. అయ్యా యేసయ్య యొక్క సువార్త అనేక స్థలాలకు ఎందుకు వెళ్ళలేకపోతున్నది? ఎందుకు? ஒரு ஊழியக்காரர் இப்படியா சொன்னார். ఒక సేవకుడు ఇలాగ అన్నాడు. ஒவ்வொரு విలేజ్‌లో இன்னைக்கு కోకో కోలా இருக்குదియా. అయ్యా ప్రతి ఒక్క పల్లెటూర్లలో కోకో కోలా బాటలు ఉంది. కానీ 2000 வருஷத்துக்கு முன்பதாக 2000 సంవత్సరాలకు ముందుగా 2000 வருஷத்துக்கு முன்பதாக சிலுவையில் சிந்தப்பட்ட அந்த இயேசுவின் சுவார்த்த இன்னைக்கு வரைக்கும் இந்த தேசத்துல ஸ்ப்ரெட் ஆகாம இருக்கு. 2000 సంవత్సరాలకు ముందే యేసు యొక్క సువార్త ప్రారంభమై నేటి వరకు కూడా ఇండియా ప్రభుత్వం ప్రసంగింపబడలేదు. ఉన్నారమా? నిద్రపోతున్నారమా? ఉన్నారా? சில வருஷங்களுக்கு முன்னாடி நான் கண்டுபிடிச்சேன் కోకో కోలా. ఈ యొక్క కోకో కోలా అనేది ఈ కొన్ని సంవత్సరాలకు ముందు కనిపెట్టాడు. ஆனா அது பாருங்க, కానీ ఆ కోకో కోలా எல்லாருக்கும் ஸ்ப்రెడ్ ஆயிடுச்சு. ప్రపంచమంతటా ప్రచురం చేయబడింది. కోకో కోలా లిక్విడ్ இன்னைக்கு స్ప్రెడ్ ஆயிடுச்சு. కోకో కోలా అనే కూల్ డ్రింక్స్ ప్రపంచమంతటా వెళ్ళగలిగింది. యేసయ్య రక్తం இன்னைக்கு భూమి ముழுதுமா இன்னைக்கு స్ప్రెడ్ ఆగాదు. కానీ యేసు కాచిన రక్తం యొక్క సువార్త భూమి అంతటా వెళ్ళలేకపోతుంది. இன்னைக்கு కారణమేమి? మనమే క్రైస్తవులైన మనమే. లివింగ్ ఎ సెల్ఫిష్ లైఫ్. మనము స్వార్థమైన జీవితాన్ని జీవిస్తున్నాము. ఐ మీ మై సెల్ఫ్. నేను నా కుటుంబము అంతే. ఇఫ్ ఐ యామ్ బ్లెస్డ్ ఎనఫ్, నేను బాగుంటే చాలు. ఇఫ్ ఐ యామ్ బ్లెస్డ్ ఐ యామ్ ఎనఫ్. నేను ఆశీర్వదింపబడితే చాలు. ఇదికి ఆండర్ சொல்றார். అందుకే దేవుడు చెబుతున్నాడు, ఐ విల్ ఆస్క్ యు అకౌంట్ ఫర్ దట్. నీవు చేసిన ప్రతి జీవితం విధానాన్ని బట్టి నేను నిన్ను లెక్క అడుగుతాను. దుర్మార్గుడు మరణిస్తే why you didn't preach the gospel to him? ఆ మరణించిన దుర్మార్గుడికి నీ స్నేహితులు, నీ యొక్క బంధువు ఎవరైనా సరే వారికి నువ్వు సువార్త ఎందుకు ప్రసంగించలేదని దేవుడు ఒక రోజు నిన్ను లెక్క అడుగుతాడు. ఈ ప్రశ్న ఏంటన్నా? ఈ రోజు సమస్య ఏంటంటే క్రిస్తువనే పాపియానా வாழ்ந்துட்டு అయ్యా ఈ రోజు క్రైస్తవులు సువార్త ప్రసంగించలేకపోతున్నారు. కారణం ఏంటి? వారే పాపంలో ఉన్నారు కాబట్టి.